ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే ఇప్పుడు ఊరికి బయలుదేరుతున్నాం అనమాట. చాలా ఎగ్జైటెడ్గా ఉంది. బాబుని అయితే చూస్తాం కదా, అందుకైతే నాకు చాలా ఎగ్జైటెడ్గా ఉందన్నమాట. వాడు పోతే కూడా ఎలా ఫీల్ అవుతాడు. కానీ ఇప్పుడు ఆల్రెడీ 8:30, 9 అయిపోతుంది. మేము పోయే లోపల ఇంకా 12:30, 1 అవుతుంది అనమాట నైట్. ఇంకా వాళ్ళైతే పనుకుడేసింటారు. కానీ మార్నింగ్ లేచినాక వాడి రియాక్షన్ ఎట్లుంటుందో నేను ఖచ్చితంగా చూపిస్తాను. ఓకేనా? వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది, చూసేయండి. ఇంక ఇప్పుడైతే ఇక్కడ లగేజ్ అంతా సర్దేశాను అనమాట. అంటే కావాల్సినవి ఉంటాయి కదా, ఒక బట్టలు అయితే చాలా ఎత్తుకోలేదు, ఒక 2-3 జతలు అయితే తీసుకున్నాను అక్కడ వేసుకోవడానికి కూడా. ఇంకా బయలుదేరేసేయాలన్నమాట. బయలుదేరాక నేను వీడియో కంటిన్యూ చేస్తానండి. మేమైతే ఇప్పుడు ఆల్రెడీ ఊరికి బయలుదేరామన్నమాట. ఇంకా ఫుడ్ అయితే ఏం తినలేదు. 9:30, 9 o'clock అయితే అవుతుంది టైము. ఇంకా ఊరికి వెళ్ళేటప్పటికి 10 ఎంతసేపు అవుతుంది, 4 hours అవుతుంది అనమాట ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి. ఇంకా అక్కడికి వెళ్ళాక నేను ఏం చేస్తాను అని చెప్పి నేను అప్డేట్ అయితే ఇస్తాను. వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది, చూసేయండి. ఓకేనా? ఇంకా ఇక్కడైతే చూస్తున్నారు కదా, మేమైతే హొసూరులో ఆల్రెడీ ఎంటర్ అయిపోయామన్నమాట. ఇంక ఇక్కడ నుంచి 20 kilometers వరకు అయితే ఉంటుంది. రోడ్స్ నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చూపించాను కదండి, ఎంత అంటే అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. ఇప్పుడైతే అన్ని నీట్ గా వేసేసారనమాట. ఒకటే ఇన్కంప్లీట్ ఉంది. మా ఊరు దగ్గర ఒక ఫ్లైఓవర్ అయితే వస్తుంది అనమాట. మా ఊరే మెయిన్. ఆ ఫ్లైఓవర్ వచ్చాక ఇంకా అదొక్కటే పెండింగ్ ఉంది. ఇంకా మిగతా అంతా కంప్లీట్ అయిపోయింది అనమాట. రోడ్ అయితే నిజంగా చాలా సూపర్ గా వేశారు. అంటే యాక్సిడెంట్స్ అవి ప్రివెంట్ చేయడానికి రోడ్ అయితే వేసినట్లే ఉందన్నమాట. అంత బాగున్నాయి. మనకి నైట్ లో కూడా కానీ రోడ్ లో లైట్స్ లేకపోయినా మనకి ఇక్కడ చూడండి, రోడ్ కి సైడ్స్ లో అట్లా లైట్స్ అనేవి ఎంత బాగా ఇచ్చారో. మాకైతే ఈ రోడ్డు చూసుకుంటూనే వెళ్ళిపోయాము. మాకు అసలు నిద్ర కూడా రాలేదన్నమాట. అంత బాగుంది రోడ్ అయితే. ఆ సైడ్స్ లో గార్డెనింగ్ గానీ, తర్వాత లైట్స్ అయితే మనకి 2 sides లైట్స్ అయితే ఇచ్చేసారు. చాలా బాగుంది అనమాట. ముందైతే హొసూరు నుంచి మా ఊరికి వెళ్ళడానికి ఒక 40 minutes అన్నా పడుతూ ఉండేది. కానీ ఇప్పుడైతే 20 minutes కే వెళ్ళిపోవచ్చు. అంత బాగుందన్నమాట రోడ్డు. ఇంకా ఇంటికి వెళ్ళినాక వాళ్ళు ఏం చేస్తుంటారో చూడాలన్నమాట. పిల్లలు అయితే ఖచ్చితంగా పడుకొని ఉంటారు, ఎందుకంటే చిన్న పిల్లలు తొందరగానే పడుకుంటారు కదా. ఆయన అయితే ఇంకా వీడియో తీయ అంటున్నాడు. ఇంకా ఫైనల్ గా ఇంటికైతే వచ్చేసాము. వీళ్ళైతే ఆల్రెడీ పడుకునేసారు. మా అత్త మామ అయితే లేచారనమాట. లేచి ఇంకా ఉన్నారు. నేనైతే వీడిని లేపిస్తున్నాను. ఇంక నేను గమ్మున ఉండను కాబట్టి వీడిని లేపించేసాను. లేపించినాక వీడైతే ఫస్ట్ నా దగ్గరికి వచ్చినాడు. వాళ్ళ డాడీ దగ్గరికి అయితే ఎప్పుడు పోడనమాట. అంటే మేము ఎక్కడి నుంచి వెళ్ళి వచ్చినాకైతే ఫస్ట్ నా దగ్గరికి వస్తాడు అనమాట. వాళ్ళ డాడీ దగ్గరికి కూడా వెళ్ళాడు. ఫస్ట్ నా దగ్గరికి వచ్చి మళ్ళీ వాళ్ళ డాడీ దగ్గరికి అయితే వెళ్తాడు. ఇంక ఇక్కడ లేస్తూనే ఇవన్నీ ఎత్తుకోవాలని చెప్పి చేతులు అయితే ఇస్తున్నాడు అనమాట, ఎత్తుకోమని చెప్పి. కానీ చాలా నిద్రలో ఉన్నాడు. వీళ్ళు ఇంకా నిద్ర లేచాక అస్సలు పడుకొని కూడా పడుకోలేదండి. వాళ్ళు మార్నింగ్ వరకు అలానే ఉన్నారు. ఎందుకంటే మేము వచ్చింది మెయిన్ రీజన్ వచ్చి మ్యారేజ్ ఉందన్నమాట. మ్యారేజ్ కి అయితే వచ్చాము. మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ది క్లోజ్ ఫ్రెండ్ అనమాట. ఇంకా మా మామయ్య వాళ్ళు కూడా మంచి రిలేషన్ అయితే ఉంది. అందుకైతే ఇంకా మనం కూడా పోదాము అని చెప్పి మేమైతే ఊరు నుంచి వచ్చామన్నమాట. ఇంకా అత్తయ్య మామయ్య పిల్లల్ని తీసుకొని ఇంక ఇక్కడి నుంచి బండిలో వెళ్ళాలి అని చెప్పేసి మేమైతే ఎందుకులే మనం వెళ్ళిపోదాం, కార్లోనే వెళ్ళిపోదాం అని చెప్పి వెళ్ళామన్నమాట. ఇంక ఇక్కడైతే వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళాడు కొద్దిసేపు, మళ్ళీ నా దగ్గరికి వచ్చాడు అనమాట. ఇంక ఇక్కడ కార్ చూపిస్తుంటే ఎవరిది నాన్న ఇది అని అంటే మంది అని చెప్పి అంటున్నాడు. ఇంకా ఒక ఎంజాయ్మెంట్ అనమాట. మాకు కూడా కొత్తగానే ఉంది. అంటే తీసుకున్నాం కదా కొత్తగా, మనకంటూ ఉంది అని చెప్పి మాకు కూడా ఒక ఎగ్జైట్మెంట్ ఉంది. ఇంకా పిల్లలకు కూడా ఇంకా చాలా ఉంటుంది కదా. ఇంకా కొద్దిసేపు అయితే ముగ్గురు కలిసి దాంట్లో కూర్చున్నారనమాట. కూర్చొని కొంతసేపు ఎంజాయ్ చేశారు. టైం అయితే అయిపోయింది. ఇంకా నేను ఒక న్యాప్ వేసాను అనమాట. న్యాప్ వేసిన వెంటనే అత్తయ్య పిల్లల్ని అయితే రెడీ చేసేసింది. పిల్లల్ని రెడీ చేశాక ఇంకా టైం అయితే అయిపోతుందని చెప్పి నేను స్నానం చేసి రెడీ అయిపోయాను. ఇంకా మా ఆయన అయితే లేట్ కాబట్టి మామూలుగానే లేట్గా అయితే రెడీ అయ్యారనమాట. మేము వెళ్ళే టైంకి ఖచ్చితంగా ముహూర్తం అయిపోతుందని అనుకున్నాను. ఆల్రెడీ అట్లనే జరిగిందనమాట. అనుకున్నట్లే మేము వెళ్ళే టైంకి ముహూర్తం అయితే అయిపోయిందండి.
కానీ మేము వెళ్ళే టైంకి పాలు పోస్తారు కదా, అట్లా పాలు అయితే పోస్తూ ఉన్నారు. మాకైతే అట్లా చేయడం ఫస్ట్ టైం అండి. ఇంకా మా అత్తయ్య అయితే చెప్పించింది అనమాట, ఇట్లా చేయాలి అట్లా చేయాలని చెప్పి. ఇంకా అక్కడికి వెళ్ళి ఎట్లా చేసేసినాం ఇద్దరు కలిసి. మా ఆయనకి రాదు అస్సలు, నాకే రాదు. ఇంకా ఇక్కడైతే పాప లేచిందనమాట. లేచి ఇంకా అది పాప కూడా కొంతసేపు వచ్చి ఆడుకునింది. ఇంకా తెల్లారిపోయింది అనమాట. అంటే మేము బయలుదేరింది చాలా లేట్ గా బయలుదేరాము కదా, ఇంకా పిల్లలతో పాటు పిల్లలు మేము అంతా రెడీ కావాలి కాబట్టి లేట్ అయితే అయిపోయింది. అప్పుడు మేము 4:30కి స్టార్ట్ చేసినాము రెడీ అవ్వడము. ఇంకా మేము బయలుదేరేసరికి 5:30 అయిపోయింది. ఇంకా మా అమ్మాయి అయితే టీ స్టాల్ లో వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకా బస్ స్టాప్ లో వెళ్ళి మేము మామయ్యని పికప్ చేసుకొని ఇంకా అక్కడి నుంచి ఎక్కడ స్టాప్ చేయకుండా వెళ్ళిపోయాం అన్నమాట. ఇంకా ఇదైతే మా పెళ్లి తర్వాత ఇది సెకండ్ థర్డ్ మ్యారేజ్ మేము అటెండ్ అవ్వడము. నేను మా ఆయన అసలు ఏ మ్యారేజెస్ కి వెళ్ళలేదే కాదు. ఎందుకంటే మా ఆయన ఎక్కడికి వెళ్ళడు అనమాట. చాలా షై. ఇంకా నన్ను కూడా పంపించడు. ఇంకా అట్లానే ఉండిపోతాము, ఎందుకులే పోయేది అని చెప్పి. ఇంకా ఇదైతే ఫ్రెండ్ మ్యారేజ్ కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పి వెళ్ళిపోతున్నాము. ఇంకా ఉంటుంది కదా ఆడవాళ్ళకి మంచిగా రెడీ కావాలి, కానీ నేనైతే అంత రెడీ కానండి. సింపుల్ గానే అవుతాను. ఎందుకో నాకు అప్పటి నుంచి అలానే ఇష్టము. సింపుల్ గానే రెడీ అవుతాను. ఇంకా శారీ అయితే వేసుకున్నాను. ఇదైతే మన షాప్ లో శారీనే అండి. ఎవరికైనా లింక్ కావాలంటే చిన్న ఫ్యాషన్స్ ఛానల్లో వెళ్ళి సెర్చ్ చేయండి, ఖచ్చితంగా మీకు దొరుకుతుంది. ఇంకా దీనికైతే నేను మగ్గం వర్క్ చేపించుకున్నాను అనమాట. ఈ బ్లౌజ్ కి చాలా బాగా చేశారు. స్టిచ్చింగ్ అయితే మా ఫ్రెండ్ చేసి ఇచ్చింది. మంచిగా చేసింది అనమాట. నాకు తను ఒక్కటే మంచిగా కుడుతుంది అనమాట. అంటే స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్ గా చేస్తుంది. ఇంకా ఎవరు అంటే తనది నాది మైండ్ సెట్ ఒకటే ఉంటుంది కాబట్టి స్టిచ్చింగ్ కూడా అలానే ఉంది. స్టిచ్చింగ్ అయితే పర్ఫెక్ట్ గా చేశారనమాట మా ఫ్రెండ్. ఇంకా ఇక్కడైతే నెక్ కి ఒక నెక్ పీస్ అనేది నేను తెచ్చుకున్నాను. కానీ నేను తీసుకొని వచ్చానని చెప్పి అనుకున్నాను, కానీ ఇంట్లోనే మర్చిపోయి వచ్చేసాను అనమాట, ఊర్లోనే. ఇంకా సరేలే ఇట్లనే బాగుంది అని చెప్పి నేను కామ్ అయిపోయాను అనమాట. ఇంక ఇక్కడ చూసారు కదా, మేము బయలుదేరే టైంకి సూర్యుడు కూడా వచ్చేసాడు. అంత లేట్ అయితే అయిపోయింది. ఇంకా ఏం చేయలేం కదా, వెళ్ళి ఫేస్ చూపించి కొద్దిగా టిఫిన్ అయితే చేసాము. అంత టైంకి టిఫిన్ తినాలంటే ఎవరికి కుదరదు, కానీ ఇంకా తప్పదు చెయ్యాలి అని చెప్పి లైట్ గా తినేసి మేమైతే ఇంకా అక్కడి నుంచి బయలుదేరేసాము. ఇంక ఇక్కడైతే మా ఆయన స్టేజ్ మీదకి వెళ్ళాడు అనమాట. చాలా అంటే చాలా షై అండి మా ఆయనకి. ఇంక ఇక్కడైతే చుక్కలు చూపిస్తున్నారు. పెళ్లి తర్వాత ఎలానో చూస్తారు కదా ఇంకా అని చెప్పి ఇక్కడైతే చుక్కలు అయితే చూపిస్తున్నారు. మాకైతే ఇవంతా ఏం జరగలేదు అనమాట. మాకే కొత్తగా ఉంటుంది, మనమంతా ఇట్లా ఏం చేసుకోలేదు కదా అని చెప్పి. నాకు షయ్యే, మా ఆయన కూడా షయ్యే అనమాట. మాకు పెళ్లి అలా గ్రాండ్ గా చేసుకోవాలంటే అస్సలు నచ్చేది కాదు. మేము లవ్ చేసుకునేటప్పుడు కూడా మేము అలానే చెప్పుకుంటాంటిమి. ఏంటి వీళ్ళు గంటలు గంటలు స్టేజ్ మీద నిలబడుకొని ఎట్లా ఎట్లా చేసుకుంటారు వీళ్ళు అనుకుంటూ ఉండేవాళ్ళము. అలా ఉండిందన్నమాట ముచ్చట. ఇంకా ఇక్కడ వీడియో అయితే ఇంతే అండి. ఇంకా పెళ్లి నుంచి వచ్చాక మా మామయ్య అయితే బోటి తెచ్చాక ఇంకా హ్యాపీగా చేసుకొని తినేసాము. ఇక్కడైతే మా అత్తయ్య పూలు అయితే కడుతూ ఉంది. మా చెట్లో కాసిండేటువంటి ఇవి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.